నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1070 రోజులు అయిందండి. ఈ రోజు 1071 రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం.
వేదవ్యాసుడు దీన్ని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరి జ్ఞాన యజ్ఞంలో 1071 రోజు అంటే క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి 8వ తేదీన మనం 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో వింటున్న శ్రోత అచల పరిపూర్ణుడేనని తెలుసుకునేటువంటి సందర్భంలో కనకాంబరం పూలు ఉదాహరణగా అచల పరిపూర్ణుని తెలియజేసిన నేపథ్యంలో కొన్ని హితవాక్యాలు చెప్పుట కొరకు గురువాక్యానికి హద్దులు తెలియజేసేటటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 197వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? హద్దుసుమి గురువాజ్ఞన ముద్దుసుమి గురుని సేవ ముదమున జేయన్ పద్దుసుమి ఇట్లుండుట వద్దుసుమి గురుని తోటి వాదించుటమున్. ఇందులో గురువాక్య పరిధిలోనే శిష్యుడు ఉండాలి. ఈ శీర్షికండి చూసుకోండి. గురువాక్య పరిధిలోనే శిష్యుడు ఉంటే తానే గురువు అని తెలిసిపోతుందండి. బాగా గమనించండి. దీనికి హద్దు, ముద్దు, వద్దు, వద్దు 4 పదాలు ఉంటుంది కంద పద్యానికి. హద్దే ముద్దు, వాదన వద్దు, వద్దు. ఇది వారు రాసినటువంటి సూచన. నిన్నటి వరకు ఒక ఆయన కనకాంబరం గురించి రాస్తే ఇంకొక ఆయన దానికి సంపంగిపోలు వ్యాఖ్యానం చేసినాడు. అట్లా చేయకూడదు. మనం గురువు ఆజ్ఞకు హద్దులో ఉండాలి. మనం అడిగేటువంటి సందేహం గురువు యొక్క అంతవరకు మనం గురువు దగ్గర విన్నటువంటి దాని పరిధిలోనిదే అయి ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే గురువు గారు చెప్పే విషయానికి ఆ పుస్తకంలో అట్టుందే, మరి దాని మాట ఏంటి? అంతమంది గురువులు అట్టంటున్నారే, మరి దాని మాట ఏంటి అంటే ఆడికి వెళ్ళు, వీటికి ఎందుకు వచ్చినావు? ఇది గురువు అంటే కృష్ణ ప్రభు సూచన అండి. హద్దుసుమి గురువాజ్ఞ. గురువాజ్ఞ అంటే అర్థం ఏంటంటే గురువు చెప్పినట్లు నడవడమే. గురువు అనేవాడు తనీగా నీకంటే వేరుగా ఒకరు ఉండడు. కలియుగంలో గురు పరంపర చరిత్రలో మనకు అల్లమ ప్రభు నుంచి మొదలవుతుందండి. ఈ అల్లమ ప్రభు తర్వాత బసవేశ్వరుడు, బ్రహ్మానంద, రామానంద శిష్యులే జ్ఞానేశ్వరి, కబీర్. మనం ప్రస్తుతం జ్ఞానేశ్వరి భగవద్గీత నేర్చుకుంటున్నాం. జ్ఞానేశ్వరి భగవద్గీత రాసిన జ్ఞానేశ్వరి రామానంద స్వామి శిష్యుడుగా వెలుగొందినట్లు మనకు గురు చరిత్రలో తెలుస్తుంది. అట్లాగే నంబర్ 6 కబీర్, 14వ నెంబర్లో శ్రీ 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 శివరామ దీక్షితులు ఉన్నారు. ఇంతమంది గురువులు ఉన్నారా అంటే నో. ఇంతమంది గురువు చెప్పినట్లు నడుచుకొని వాళ్ళ జీవితాన్ని సార్థకత చెందారు. అది అసలు విషయం. మరి ఆయన అట్టన్నాడు, ఈయన ఇంతమంది అనింది ఒక విషయమే. కనుక గురువు ఆజ్ఞ అంటే అర్థం ఏంటంటే గురువు చెప్పిన హద్దులో నేను జీవించుట.
హద్దు తుమి గురువాజ్ఞన అంటే గురువు గారి ఇంటికి బౌండరీలో మాత్రం తిరగమని కాదు. ఇట్లా అర్థం చేసుకుంటాం మనం. అదే గురుగారు. గురువు గారు చెప్పిన గురువాక్యమును నా జీవితంలో అన్వయం చేసుకోవడమే గురువాజ్ఞకు హద్దు, గురువాజ్ఞకు లిమిట్. అంతేనండి, బాగుంది. గురువు ఏం చేస్తాడు, ఏం చెప్తాడు మనకు? మీకు లేఖనే జరుగుతున్నట్టు అని ప్రతిరోజు చెప్తున్నాడు. చూడండి, లేఖనే జరుగుతున్నట్టు తెలియబడుతున్నా. చూడండి గురువాజ్ఞ ఎలా ఉందంటే, లేని ప్రపంచంలో ఉన్నట్లు భ్రమింపజేసిన భ్రమను తొలగించే పనిలో గురువు ఉన్నాడు. నేను శిష్యుడిగా భావించాడు ఆయన, నేను గురువుగానే భావిస్తాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే శిష్యుడిని తనలాగా చూసుకుంటాడు, ఎందుకంటే వేరుగా చూడ్డా ఆయన. అవునండి. మరి శిష్యుడిని లేని ప్రపంచంలో ఆయన గురువు ఆజ్ఞ అంటే వాళ్ళ గురువు చెప్పిన ఆజ్ఞని ఈయనకు చెప్తాడు అంతే. నేను గురువు అనడు. ఎట్లా అంటే త్రిగుణ రహితంగా జీవించుటకు నా గురువు చెప్పిన దాన్నే నేను మీకు చెప్తాను అంతేనండి. కబీర్ అట్లే అంటాడండి. తనకై తానుగా కబీరు తపస్సు చేస్తాడు. ఆయన అంటే దాదాపుగా రమణ మహర్షి లాంటి వారండి కబీరు కూడా. ఎందుకు చెప్తానంటే కొన్ని వందల సంవత్సరాల తేడా ఉంది వీరిద్దరికి. చరిత్రలో చూసుకుంటే రమణ మహర్షి జస్ట్ మన తరం వారు. ఈ కబీర్ అనే ఆయన కొద్దిగా ఒక 4-5 తరాలకు ముందు అంతే, జ్ఞానేశ్వరి యొక్క క్లాస్మేట్ అనుకోండి. ఈ కబీరు ఒకసారి తనకు తానుగానే చిట్ట చివరికి రామ్ 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 అని తపస్సు చేస్తూ ఉంటారండి. అయితే ఇతనికి రాముడు ప్రత్యక్షమైనట్లు, రాముడు వచ్చి పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది కల్లోనే, అంటే ధ్యానంలోనే. అప్పుడు చెప్తాడు, ఎవరు నువ్వు అంటే రాముడు రాముడు అనిపిస్తే రాముడు వచ్చినాడు కదా, మళ్ళీ ఎవరు అడుగుతావు ఏంది, ఇంత స్పష్ట కిరీటము బాణాలు ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి అని అడుగుతుంటే మనకు అర్థం కావడం కోసం అది. అప్పుడు కబీర్ అంటాడు, నా రాముడు అంటే కిరీటము బాణము చేతులు ఇవన్నీ పెట్టుకుని ఒక మనిషి రూపం అనుకుంటే, నా గురువు గారు చెప్పులా గురువు అంటే ఎట్టుంటాడు చెప్పండి, గురువు స్వరూపం చెప్పండి. గురువు స్వరూపం ఏంటి అని చెప్తాడు అక్కడ. అంటే తనతో చెప్పినట్టుగా మనకు పాఠం ఇది. ఎంత బ్రహ్మ. గురువు నాకు నా గురువు రామానంద తీర్థులు చెప్పినటువంటి ప్రొఫెసర్ రామ్ తీర్థ అద్భుతమైనటువంటి సద్గురు పుంగవుడు. మీరు నెట్ లో కొడితే కూడా వస్తుంది రామ్ తీర్థ అని చెప్తే ఆయనకు స్పష్టంగా తెలుసు గురువు అంటే ఏంటి అని. మనకే తెలియంది. చూడండి అప్పుడు కబీర్ అంటాడు, గురువు అంటే నా గురువు రామానంద తీర్థులు చెప్పిన దాని ప్రకారం, జ్ఞానేశ్వర భగవద్గీతలో తెలియజేసిన దాని ప్రకారం గురువు అంటే నామరూపాలు ఉండకూడదు కదా, నువ్వు నామరూపాలతో కనిపిస్తా ఉండవు ఏంటయ్యా అని అడుగుతావు. అప్పుడు గురువు చెప్తారు శిష్యుడికి, అలాంటప్పుడు నువ్వు సౌండ్ ఎందుకు పెట్టావు, నా రామ్ రామ్ మనసులో అనుకోవయ్యా, నీ మనసులో ఉండలేదు చూసుకోవయ్యా, సౌండ్ ఎందుకు పెట్టావు అంటాడు. అప్పుడు తనలో చూడడం ప్రారంభిస్తాడు. చెప్పడం అంతా కూడా కావూరి నాగేశ్వర ప్రసాద్ అవగాహన కోసమే గాని ఇంకా వేరే పూజారి వెంకటేశ్వర గురించి కాదు. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి అవగాహన కోసం మాత్రమే. అలాంటప్పుడు ఆయన చెక్ చేసి చూసుకుంటాడు. ఆయన అక్కడ చెక్ చేసి చూడడం ఏంటంటే, అంతటా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే నిరాకారము నిర్వికారము నిరామయము, ఇది కదా గురువు నిర్వచనమా. మరి నిరాకారం నిర్వికారం నిరామయమైంది నాగేశ్వర ప్రసాద్ లేకుండా అడిగిపోయిందా? ఆయనకు ప్రత్యేకంగా కనిపించాలా? ఇది కబీర్ నిర్వచనం గురువుకి. బాగుందండి, బాగుంది. కబీరు తరువాత సహజానందుడు, రామావధూత, అంబికా శివయోగి, వేమన, నిరంజన వెంకయ్యార్యులు, తిరువెంగడార్యులు, శ్రీధర స్వామి, శివరామ దీక్షిత సాంప్రదాయం మంది అని అంటూ ఉంటారు. శివరామ దీక్షితులు, కంబాలూరి అప్పబ్రహ్మం, సీతారామ స్వామి, కృష్ణదేశికులు, పీల్ఖాన్ లక్ష్మణ ప్రభువు, ఆ వెంటనే సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి, బాలాజీ సింగ్, శ్రీమించు అచల ప్రవక్త, తలపల మురరత్న రాజయ్య ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడికి 21 మంది గురువులు అయ్యారు.
గురువులు 21 రకాలు ఉంటారా? ఒక్కొక్కరిలో ఒక్కొక్క తత్వాన్ని గ్రహించడం వల్ల ఆయన గురువుగా భావించారు. అంతేనండి. ఒక్కొక్కరిలో ఆయా కాలానికి అనుకూలంగా ప్రబోధను మలచి శిష్యుని త్రిగుణరహితంగా అపరోక్షముగా వించుటకు వచ్చినటువంటి డూప్లికేటే గురువు. 21 డూప్లికేట్ అండి. కరెక్ట్ గురువు. 21లోనూ ఒకటి ఏమైనా కదిలిందా చూసుకోండి. అవును. ఇప్పుడు మీకు 21 పేర్లు చెప్పాను. 21 పేర్లలోనూ ఒకటిలో స్టార్ట్ అయిన అల్లమా ప్రభు ఒకటి ఉంది, 21లో కూడా ఒకటి ఉంది. అవును, అవునండి. ఒకటి లేనిది దేంట్లో, ఒకటి లేనిది ఎక్కడ చెప్పండి? లేదు, అన్నిట్లోనూ ఒకటి ఉంది. సర్వము గురువు మయము, భవరోగ వైద్యుడతడని తెలియము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియము, హద్దు సుమి గురువాజ్ఞన. ఇది హద్దు. దక్షిణామూర్తి స్వరూపుడు అంతటా ఉన్నాడని నీకు తెలిసిన తర్వాత నీకు ప్రత్యేకంగా ప్రాసెస్ కావాలంటే ఎట్లొస్తుందయ్యా? ప్రత్యేకమైన ప్రాసెస్ లేదండి. ప్రాసెస్ లేనిదని తెలియడమే గురువు ఆజ్ఞ. ప్రాసెస్ లేనిదని తెలియడమే గురువాజ్ఞ. హద్దు సుమి గురువాజ్ఞ అనా. గురువాజ్ఞ అంటే అర్థం ఏంటంటే నాయన జాగ్రత్తగా గురుని సేవ ముద్దు సుమి. అసలు గురుసేవ అంటే ఏమనుకుంటున్నావా నువ్వు? ముందు అది చూడు. ఒకరు చెప్పడం ఒకరు వినడం అనుకుంటే, గురువుని హాస్పిటల్కి పిలిచి ఇంటికి ఎత్తుకొని వస్తే గురుసేవ తీరిపోయింది అనుకుంటే, గురువు గారికి దక్షిణ తాంబూలాలు ఇస్తే సరిపోయింది అనుకుంటే, గురువు గారికి అవసరమైన భోజనం పెట్టి ఆయన్ని పోషిస్తే గురువు అయిపోయిన గురువు సేవ రుణం తీరింది అనుకుంటారా? లేదండి. అవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ ధర్మం కిందికి వస్తుంది. గురువు గారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు, పానీయాలు, పడక, వాహనము, వస్త్రము సమకూర్చడం అనేది ధర్మం కిందికి వస్తుంది. అది నీ ప్రైమరీ డ్యూటీ. నీకు బట్టలు, తిండి అంతా చూసుకుంటావు కదా. నీ గురువు నీలోనే ఉంటాడు కదా. నీలో ఉండే గురువుని నీకు చూపించాలంటే ఇంకొక దేహం కావాలి కదా. ఆ దేహానికి పరిచర్య చేయడానికి వాట్సాప్ లో అడ్వర్టైజ్మెంట్ డబ్బులు వసూలు చేయాలా? ఇంట్లో డబ్బు ఏమైంది? ఇంటికి వచ్చినటువంటి అతిథిని దక్షిణామూర్తిగా భావించి ఆయనకు సేవ చేయడానికి వాట్సాప్ లో మెసేజ్లు పెట్టి, మా గురువు గారికి ఆరోగ్యం బాగలేదు, ఇంతమంది డబ్బులు వేయండి, ఇక మీదట ఆయన్ని బాగా చేసి మరి ఆయన దగ్గర సూచన చేసుకునేటువంటి శిష్యుడు నువ్వేం శిష్యుడయ్యా నువ్వు? నో, వద్దు నాయన. వసూలు, గురువు పేరు చెప్పి డబ్బులు వసూలు ఇచ్చి వ్యాపారం చేయొద్దు నాయన. ఇక్కడి నుంచి హితవాక్యాలు మొదలవుతున్నాయండి. వద్దు సుమి. ఏం వద్దంటే ఇట్లుండేది వద్దు నాయన. వద్దంటే ఏది వద్దు. ఇప్పుడు చెప్పిన వ్యాపారం చేయొద్దు, వద్దు. గురుసేవ అంటే అర్థం చెప్తా విను నాయన. గురువు గారు శిష్యునికి హద్దుగా చెప్పినటువంటి ధర్మములను చెప్పి నడుచుకొనడమే గురువాజ్ఞ తప్ప వేరే కాదు తండ్రి. ప్రేమతో గురుమూర్తికి సేవ చేయడం అంటే అర్థం ఏంటంటే, నాలో ఉండేటటువంటి దుర్గుణాలంతా పక్కన పెట్టి నాలో ఉండే సద్గుణాలతో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఎవరి వల్ల ఇబ్బంది పడకుండా, దేనిని కోరకుండా, ఎవరిని ద్వేషించకుండా, అందరినీ గౌరవిస్తూ నడుచుకోవడమే గురువాజ్ఞ. ఇలా ఉండడమే ముద్దు నాయన. ఒక వ్యక్తి మానవుడిగా జన్మించి కూడా పక్కన వాడి చేత ఛేదరించబడుతున్నాడంటే అందులో అతనిలో ఎంత లోపం ఉందో అతను చెక్ చేసుకోవాలన్నా పక్కన వాళ్ళు చెక్ చేయాలన్నా? మరి తను పుట్టినందుకు గురుపాదము, పట్టినందుకు ఫలితం అదే నాయన. ఇది ముద్దో, అది వద్దో. వద్దు సుమి ఇట్లుండు. వ్యాపారం వద్దు నాయన, మనకు వద్దు. గురువు పేరు చెప్పి వ్యాపారం చేయడం, ఆశ్రమం పేరు చెప్పి స్థలాలను ఆక్రమించడం, దురాక్రమణలు చేయడం, బాడుగుల వ్యాపారం చేయడం వద్దు నాయన. గురువు పేరు చెప్పి బిల్డింగ్ కట్టి వచ్చే బాడుగుతో గురువుని పోషిస్తావా? ఈ రోజు నీ ఇంట్లో వండి పెట్టే తిండే ఆయనకు అవసరమైంది, అవన్నీ ఆయనకు అవసరమా? గురువు పేరు చెప్పి వడ్డీ వ్యాపారాలు అవసరం లేదు నేను. ఇది గురువు డబ్బండి, ఇది గురువు డబ్బండి. గురువు వడ్డీ వ్యాపారం చేయమన్నాడు గురువు మిమ్మల్ని. గురువుకి నీతో మాట్లాడుతున్నటువంటి తల్లి తండ్రిని గురువుగా భావించి వాళ్లకు సరిగ్గా సేవలు చేసి వాళ్ళ హితోక్తులను విని
ఆ తర్వాత మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు లేకపోతే గురువు ఎట్టు వచ్చారు? తల్లిదండ్రులను గాలికి వదిలేసి బిడ్డల్ని ఎక్కడో శ్రీ చైతన్య, నెల్లూరు, నారాయణ, విజయవాడ శ్రీ చైతన్యలో పిల్లల్ని చేర్చి నువ్వు ఒక చోట ఉద్యోగం చేసి ఇంకంత డబ్బులు సంపాదించి కూడా గురువు అంటే ఏంటో అర్థం చేసుకోకుండా తిరుగుతూ ఉండే వాళ్ళకి ఎన్ని జన్మలు కావాలో నాకు తెలియదండి. దుర్గుణాలని విడవడమే గురువాజ్ఞ తండ్రి. దుర్గుణాలని విడవడమే గురువాజ్ఞ. మరి దుర్గుణాలతో మెలగడం వద్దు నాయన మనకు. నేను పుట్టినందుకు గురువాజ్ఞకు, గురువు పాదం పట్టినందుకు అర్థం ఏంటినంటే అచల పరిపూర్ణ ప్రబోధ అంటే అర్థం ఏంటినంటే సద్గురుమూర్తి నాకు చెప్పినటువంటి దాన్ని నేను మారు మాట్లాడకుండా ఆచరించడమే ఉత్తమం అండి. తన గురుమూర్తితో వాదించి ఎదురు పలకడం చాలా తప్పండి. గురుమూర్తికి ఎదురు పలకడం అంటే బోధన ఎదురు పలకొచ్చు, పలకూడదు కదా అన్నారంటే ప్రబోధన ఎదురు పలకొచ్చు. నేను చెప్పాను కదా, గురువు గారు ఆకాశము కదులుతుంది, కదలదని మీరు చెబితే నేను ఒప్పుకోను. ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను కదా, మిమ్మల్నే సద్గురువుగా భావించి చెప్తున్నాను కదా. కదిలేదానికి లెక్క. ఆకాశానికి అతీతమైంది మాత్రమే గురువు. నీకు తెలిస్తే చెప్పని మీరు నన్ను అడిగితే నాకు తెలిసినప్పుడు మీకు చెప్తాను. అది నాకు తెలీదు, నాకు తెలిసినప్పుడు మీకు చెప్తాను. కానీ మీరే సద్గురు అనేది ప్రమాణం. నాతో మాట్లాడుతున్నటువంటి మీరు దక్షిణామూర్తి స్వరూపులే. అది నీకెట్టా తెలుసు నన్ను అడిగితే మాత్రం నా దగ్గర ఆన్సర్ లేదు. కనుక ఇట్లా గురుమూర్తికి ఏమంటారు, బోధకు వివరంగా తెలుసుకోవడానికి మీరు వాదించవచ్చే తప్ప గురువాజ్ఞ చెప్పినట్లుగా గుణాలకు విరుద్ధంగా, గుణాలని పాటించు విరుద్ధంగా కాదు, పరిమితులు మీరకుండా పాటించాలి. పరిమితులు మీరకుండా గుణాలని పాటిస్తూ రాజయోగం ద్వారా సకుటుంబ సపరివార సమేతంగా హాయిగా సంతోషంగా నువ్వు ఉత్తమంగా జీవించడాన్ని గురువాజ్ఞ అంటారు నాయన. నీ ప్రవర్తనలో చెడు గుణాలు పెట్టుకొని మనం గురువాజ్ఞ, నాకు గురువు ఉండాడు అని చెప్పుకుంటే ఆ గురువు కూడా అవమానం తండ్రి. కనుక ఇక్కడ మనకు హితవాక్యం ఏంటంటే గురువాజ్ఞ అంటే గుణత్రయంలో ఉంటూ గుణాతీతంగా ప్రవర్తించుట అనేది మనకు సారాంశంగా తేలింది. గుణత్రయంలో ఉంటూ గుణాతీతంగా ఉండాలి. అవును, గుణత్రయం నాకు యాడికి పోయింది, నిద్రపోతే తమో గుణం కాదు, ఈ క్లాసు చెప్పాలని ప్రిపేర్ అవ్వడం రజోగుణం కాదు. మీరు అడిగిన ప్రశ్నల గురుమూర్తి చెప్పిన దాన్ని సమాధానంగా చెప్పడం సత్వగుణం కాదు. ఏమైంది? గుణాలు ఉంటే ఏమైంది? గుణాతీతంగా ప్రవర్తించడానికి చేసుకునేటువంటి నేర్పు, గుణాతీతంగా ప్రవర్తించడానికి అలవడేటటువంటి అభ్యాస యోగమే రాజయోగం. అదే అస్పర్శ రాజయోగం. ఇటువంటి ప్రబోధ కొంతమందికి నచ్చదు. ఎవరికి నచ్చదు అనేది తర్వాత ఎపిసోడ్ లో 198వ కంద పద్యంలో తర్వాత రేపు చూద్దాం. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం జ్ఞాన యజ్ఞంలో 2వ భాగం 18వ అధ్యాయం 55వ శ్లోకానికి సారాంశం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఇప్పటికి మనకు దీనికి 4 రోజులు 4 రోజులు పూర్తి ఉంటుంది. 4 రోజులు కావచ్చు. మాం అభిజానాతి, నన్ను బాగా తెలుసుకోవాలంటే అనన్య భక్తి చేతనే. అనన్య భక్తి సలిపినటువంటి వాడు ఇంతకు ముందు గురువాజ్ఞ ఎట్లా పాటిస్తాడో, యావాన్ గురువాజ్ఞ ఎలా పాటించాలో, యశ్చాస్మి తత్వత, తత్వరీతిగా తాను గురువు ఎలా అయి ఉన్నాడో దాన్ని తత్వరీతిగా తెలుసుకున్నటువంటి వాడు ఖచ్చితంగా నన్ను తెలుసుకుంటాడు, నాతో మాట్లాడతాడు, నాలో ఉంటాడు, నాలో ప్రవేశిస్తాడు, నన్ను చూస్తాడయ్యా. తదనంతరం అంటే అతని దేహ తాదాత్మ్యత, తదనంతరం అతని జీవన పర్యంతం ఆ దేహం పంచభూతాల్లో కలిసిన తర్వాత కూడా వాడు నాలోనే విశతే. విశతే సముద్రం నుంచి వచ్చిన నీళ్లు ఎక్కడికి పోయేదో చేరుతుంది, మళ్ళీ ఎక్కడికి చేరుతుంది చెప్పండి? సముద్రంలో చేరిన నీళ్లు మళ్ళా తిరిగి వస్తాయి.
ఆకాశాలను వెళ్ళిపోయి దాన్ని ఎటు తిప్పుతున్నారా సూచన? నేను అటు చెప్తే మీరు ఎటు తిప్పుతారా? నేను అడిగిన ప్రశ్న అది కాదు తండ్రి. నేను అడిగిన బాగా ప్రశ్న గమనించి, సముద్రంలో వచ్చిన నీళ్లు, సముద్రం నుంచి వచ్చిన నీళ్లు ఎక్కడ చేరును? తిరిగి సముద్రంలో అంతే. అవును. సముద్రం నుంచి వచ్చిన నీళ్లు సముద్రానికి చేరును. అయిపోయినా? అవును. గురువు నుంచి వచ్చిన కావూరి నాగేశ్వర ప్రసాద్ గురువును చేరును. డౌట్ మీకు దాంట్లో? డౌట్ ఏం లేదండి, డౌట్ ఏం లేదు, సగ్గా ఉంది. అయితే ఈ వచ్చును చేరును అనే వాటిల్లో అంతరార్థం గురుముఖంగానే తెలియాలి. అంతే. అది మనం దానికోసం వెళ్తున్నాం. 1071 1116 రోజుల్లో 1071వ రోజు 18వ అధ్యాయం శ్లోకం నంబర్ 55లో ఈ రోజు మనకు అది ఈ శ్లోకం ఎన్నో రోజు కూడా చెప్తాను. ఈ రోజు 2 3 4 5వ రోజు. అంటే ఈ శ్లోకాన్ని మాత్రం 5 రోజులుగా నేర్చుకుంటున్నాం మనం. అది ఇదంతా అయిపోదు. అంతటి సారాంశం, అంతటి సూచనలు, గురువాజ్ఞ అందులో ఉన్నాయి. కాబట్టి నిన్న మీరు చివరిలో చెప్తూ అభావ రూపంగా కనిపించేది విశ్వం అని చెప్పారు. దాన్ని విశ్లేషణ చేస్తానని చెప్పారు. అది కొంచెం అర్థమైంది, చెప్పగలరా? చేస్తానండి. ఇప్పుడు అదేనండి, అభావ రూపంగా కనిపించి అక్కడ ముగించింది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి త్రివిధావస్థలు తెలిసేది కావూరి నాగేశ్వర ప్రసాద్ అండి. ఈ ఉపాధి అనేది, ఉపాధి అన్న క్షేత్రం అన్న ఒకటేనండి. క్షేత్రము ఎప్పుడు అభావంగా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న క్షేత్రజ్ఞుడితో కలిపే చేశారు. క్షేత్రజ్ఞుడు అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే ఉపాధిలో మాట్లాడుతున్నటువంటి తెలివండి. అంతేనా? ఆ తెలివి క్షేత్రజ్ఞుడు, ఆ దేహం క్షేత్రం అండి. క్షేత్రజ్ఞుల సంయోగంతోనే త్రివిధ అవస్థలు జరుగుతుంటాయండి. త్రివిధ అవస్థలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అండి. జాగ్రత్తలో ఉండేటప్పుడు జాగ్రత్త నిజం అనిపిస్తుంది, స్వప్నంలో ఉండేటప్పుడు అది నిజం అనిపిస్తుంది, సుషుప్తిలో ఉండేటప్పుడు ఏమీ తెలియడం లేదు. ఈ మూడింటికి సంబంధించినటువంటి నేను 4వ వాడ, 5వ వాడ, 6వ వాడ, నేను ఎవరు అని తెలుసుకున్నాను. గురువు దగ్గరికి పోయినామంటే, గురువు దగ్గరికి పోతాను ఆయన చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మొదల చెల్లము నిరిగించెదా. కమాన్, చెవిటి పట్టు. ఈ ఉత్త బట్ట బయలు అంటే ఇది అచల పరిపూర్ణము. మొత్తం అయం వ్యర్థ బాహ్యము. ఇది ఆకాశానికి అతీతము. నువ్వు ఏదైతే తెలుసుకోవాలని వచ్చావో అది మళ్ళీ నీకంటే వేరుగా లేదు తండ్రి. అయం వ్యర్థ బాహ్యము. ఇది మొదటి మంత్రం అండి, మీకు ఇచ్చినటువంటి మొదటి మంత్రం అండి. అయం వ్యర్థ బాహ్యము. ఇది ఉత్త బట్ట బయలు. వ్యర్థ అంటే ఉత్త, బాహ్యము అంటే బట్ట బయలు. పరిపూర్ణ దర్శనంలో రాయబడిందండి ఇది సంస్కృతంలో. అయం వ్యర్థ బాహ్యము. మీరు అడిగినటువంటి ప్రపంచ అతీతం ఏమడిగారు? అభాస కదా. అభావ రూపంగా కనిపించేది విశ్వం అంటే అభావంగా ఉన్నప్పుడు విశ్వం కనిపిస్తుంది ఏమిటి అనేది నాకు కొంచెం డౌట్ వచ్చింది. కొంచెం కాదు, మంచి డౌట్ అది. అభావము అంటే మూల అభావము. ఇక్కడ 2వ మంత్రంలో ఉంది. మీరు చెప్పిన మాట చూసుకుని ఆయన చేయబెట్టి చూపిస్తాడు కుడుకు నాగేశ్వరరావు. అభావంగా ఆ పదం అడుగు చూసుకోండి. మూల అభావం అంటే దీనికి అభావ రూపంలో కనిపిస్తున్నటువంటి కావూరి నాగేశ్వర ప్రసాదులో ఉండే అబద్ధపు గుర్తు మూల అభావము. అది అర్థం. దేహానికి మూలం పంచభూతాలు. పంచభూతాలలో ఉండేటువంటి గుర్తుకు మూలం లేదు. ప్రూఫ్ ఏంటంటే విచారిస్తే లేదు. లేదు. తల్లిదండ్రుల మూలం మీకు మీ తల్లిదండ్రులు, వారికి వాళ్ళ తల్లిదండ్రులు అండి. ఈ గుర్తు, ఈ తల్లిదండ్రులు ముందు గుర్తు చూస్తే ఆకాశం శూన్యం అవుతుంది. అవును, దానికి మూలం కనపడుతుంది. ఎవరనేది కనపడదు. ఆఖరికి అది వస్తుంది అప్పుడు అంతే. ఏమనండి తర్వాత ఏమొస్తుంది? భగవంతుడు అనుకోవాల్సి వస్తుంది. అదే మీరు అటు అనుకుంటే కుదరదు కదా.
కుదరదు మరి, ఏది మరి ఒకటి కారణం ఉంటుంది. దీనికి హద్దు చెప్పారు కదా, హద్దు గురువా కృష్ణ ప్రభువులు ఇందాక హద్దు చెప్పింది అదే. దీనికి మూలాన్ని మీరే చెప్పేట్టుగా ఉంటే మీరెందుకు మళ్ళీ గురువు దగ్గరికి పోవడం? గమనించండి, దీనికి మూలం మీరే విచారించి మీరే దీనికి మూలం భగవంతుని తెలుసుకున్నానండి, అయితే నా దగ్గర మీకు ఏం పని? తెలుసుకోవడం అనలేదు, నేను తెలుసుకున్నాను అనట్లేదు. అది ఉండొచ్చేమో మరి, ఎవరో కారణం అయి ఉంటారు కదా అన్నట్టుగా నేను నా భావన, అంతేగాని నేను నిర్ధారణ చేయలేదు. మీ భావన ఏదైతే ఉందో ఆ భావన అభావం అండి. మీ భావన అభావము. దీనికి మనకు 13వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, 13వ అధ్యాయంలో మీ భావన అభావన అని చెప్పడానికి 5వ శ్లోకం ప్రూఫ్. మహాభూతాని అహంకారో, మీరు భావిస్తున్నటువంటి భావన కావూరు నాగేశ్వర ప్రసాద్ అనే దేహానికి మాత్రమే సంబంధించిందండి. మీ భావన నిజం కాదయ్యా, దీనికి మూలం లేదయ్యా. మహాభూతాని 13వ అధ్యాయ శ్లోకం నంబర్ 5 చూడండి, దీనికి మూలం లేదండి. 5, 6 చూద్దాం. 6 వస్తుంది, 6 దీనికి 6 ఎందుకంటే 0 శ్లోకం ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో. మూలం చూసుకోండి. మహాభూతాని అహంకారో బుద్ధి అవ్యక్తము ఏవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాహ. గోచర కనిపిస్తుంది. ఎవరికి కనిపించింది? చూసేవాడికి. గురువు చూసేవాడు కాదండి. గురువు చూసేవాడు మాత్రమే కాదండి, కావూరు నాగేశ్వర ప్రసాద్ చూసేవాడు, పూజారి వెంకటేశం చూసేవాడు. పూజారి వెంకటేశం చెప్పేది, కావూరు నాగేశ్వర ప్రసాద్ చెప్పేది భగవంతుడు కాదయ్యా. ఇందాక కబీర్ చెప్పారని విన్నాను కదా, గురువాజ్ఞకు హద్దు ఉంది నాయన, బాగా వినండి. గురువు అంటే నామరూప రహితం తండ్రి, నామ రూప క్రియారహితుడు భగవంతుడు. ఇది మనం చాలా పుస్తకాల్లో చదువుకుని ఉంటాం. అంతేనండి. కానీ మాటి మాటికి దీనికి మూలం భగవంతుడు భగవంతుడు అంటే నేను ఏం చేయమంటారు మిమ్మల్ని? క్లియర్గా చూసుకోండి. మహాభూతాని అంటే మీరు కావూరు నాగేశ్వర ప్రసాద్లో కాకుండా మహాభూతాన్ని సమిష్టిలోకి వచ్చి ఆలోచించండి. కావూరు నాగేశ్వర ప్రసాద్ లో ప్రపంచాన్ని చూసేది, సూర్యుడు ప్రపంచాన్ని చూసేది ఒకటిగా చూడవయ్యా. మహాభూతాన్ని అహంకారో, పంచభూతాలలో ఆకాశము అహంకారము, బుద్ధియే సూర్యుడు. నీలో ఉండే సూర్యుడికి బుద్ధి అని పేరు పెడతావు, బయట ఉండే సూర్యుడికి బుద్ధి అని ఎవడు పెట్టేది పేరు? దానికి నువ్వు లేవు కదా అక్కడ. పుట్టక ముందు పుట్టి చచ్చిన తర్వాత లేదు కదండి పూజారి వెంకటేశం. అలాంటప్పుడు దాన్ని బుద్ధి అని పేరు పెట్టడానికి ఎవడు ఉన్నాడు? అవ్యక్తము కనుక ఆకాశము అవ్యక్తం నాయన. అవ్యక్తమే ఇప్పుడు వ్యక్తంగా మన ఇద్దరిలో మాట్లాడుతుంది తండ్రి. మాట మాటతో మాట్లాడునా, మాట మాటతో మాట్లాడిందంటే దానికి అర్థం ఉంటదా? కావూరు నాగేశ్వర ప్రసాద్ లో వచ్చే ప్రశ్నలకు పూజారి వెంకటేశ్వరంలో వచ్చే సమాధానాలు సంబంధం తప్ప గురువుకి సంబంధం లేదయ్యా. గురువు నామరూప రహితుడు తండ్రి. ఇంద్రియాని దశైకంచ, ఒక ఏకాదశ ఒకటి పెట్టాడు ఎక్కువ దీనికి. 10 ఇంద్రియాలతో కలిపి 11వ దాన్ని మనసుగా చిత్రీకరించి ఎస్టీ సమిష్లంతా కలిపి దీంట్లో పెట్టారు అని 13వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దశ ఏకంచ అంటే 11 అని. జ్ఞాన కర్మేంద్రియాలు కలిపితే మనసుతో కలిపితే 11. మనసు అనేది వాటిలో నుంచే ఇది, దీంట్లో నుంచే అది. పంచేంద్రియాలకు గోచరమయ్యే ప్రపంచం అబద్ధమని మొదట చెబితే నీకు అర్థం కాదు. పంచేంద్రియాలలో చూసేవాడు అబద్ధమని తెలిస్తే చూసేవాడికి అతీతంగా చూసేవాడు భగవంతుడు ఈ ప్రపంచానికి కర్త కాదు కాదు కాదు. అది నువ్వు అభావ రూపమున కనిపించడు ఈ విశ్వం అనే పదంతో నిన్న ముగించా. అక్కడే మళ్ళీ మొదలు పెట్టా.
అభావ రూపమున కనిపించే ప్రపంచము అంటే సద్గురువుకి అభావ రూపంగా కనిపిస్తుంది ఇది. అంటే ఇది చూసినప్పటికీ ఆయన పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాం. 5వ అధ్యాయం 8, 9, 10. 5వ అధ్యాయం 8, 9, 10. అతనికి అభావ రూపం ఇది. సావూరి నాగేశ్వర ప్రసాద్కి పూజారి వెంకటేశానికి భావ రూపము. చూసుకోండి 5వ అధ్యాయంలో నైవ కించిత్ కరోమీతి, సద్గురుమూర్తి ఏమీ చేయటలేదు. పరిపూర్ణుడు పరిపూర్ణము పరిపూర్ణుడు ఒకటే. సద్గురుమూర్తి ఏమీ చేయటం లేదు. కావూరు నాగేశ్వర ప్రసాద్కి పూజారి వెంకటేశానికి మధ్య మాత్రమే సంవాదం. సద్గురు ఆయన వచ్చి ఏమైనా చేస్తున్నాడు ఆయన దక్షిణామూర్తి చేయకుండా మళ్ళీ ఆయన ఇంకో పేరు పెట్టారు మీరా? ఏ పేరైనా ఒకటేనండి, ఆయన ఏ పేరు లేదయ్యా. మీరు ఇప్పుడు మన కథ చూడండి, మీరు మీరే సద్గురుమూర్తిని నిరూపించడమే భగవద్గీత పరమార్థం. యుక్తో మన్యేత తత్వవిత్, అతను తత్వరీతిగా అనుకుంటాడండి. ఏమనుకుంటా ఉంటాడు తెలుసా? పశ్యను శృణ్వన స్పృశన జిఘ్రన అస్నన గచ్చన స్వపన స్పశన. అప్పుడు చెప్పిందే ఇవంతా మీకు. చూస్తున్నా, వింటున్నా, తాకుతున్నా, వాసన చూస్తున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, శ్వాస పీలుస్తున్నా. చాలా పని విసర్జన గృహణం ఉన్మిషన్ నిమిషన్ నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇది ధారేనంటే మాట్లాడుతున్నా, విడుస్తున్నా, గ్రహిస్తున్నా, కనురెప్పలు మూస్తున్నా, తెరుస్తున్నా, ఇంద్రియాలతో ప్రవర్తిస్తున్నవి తప్ప తానేమీ చేయటం లేదని ఇది ధారయన్ అనుకుంటుంటాడండి. ఇది ధార్ అని అనుకుంటూ 10 చూడండి, దీని పక్కన చూడండి. అతను పరిపూర్ణుడండి. దీని పక్కన చెప్తాడు బ్రహ్మణి ఆదాయ కర్మాణి. సృష్టికి సంబంధించిన పని సృష్టి చేసుకుంటూ ఉంది అంటే అభావం అంటే కళలో కళ జరుగుతుందండి. ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. సంగం త్యక్త్వా కరోతి. ఎవడైతే అంటకుండా పని చేస్తున్నాడో దాన్ని కర్మ అనకూడదు, కార్యం అనాలి. అక్కడ పని జరుగుతుంది కానీ అతను కర్త లేడు. దట్ ఈస్ గురు. కబీర్ దాసు, జ్ఞానేశ్వరి అక్కడి నుంచి వచ్చింది మనకి. వాళ్ళంతా ఇలా జీవించారు. ఎవరు కూడా నేను గురువు అని చెప్పుకోలేదు. కాబట్టి అయంత మాటే మంత్రం. సద్గురుమూర్తి మాట్లాడితే మాటే మంత్రం. యహ ఎవడైతే సంగం త్యక్త్వా కరోతి బ్రహ్మణి ఆదాయ కర్మాణి, ఏదైతే పని కార్యకరణములు జరుగుతున్నవి తప్ప ఇందులో నేను లేను, దీనికి నాకు సంబంధం లేదు. లిప్యతే నా, దీనికి అంటకుండా స పాపేన, ఆ పాప పుణ్యాలకు అంటకుండా, ఎట్లాగైతే తామరాకు నీటి బొట్టును అంటకుండా ఉంటుంది ఆ విధంగా అంటకుండా జీవిస్తూ ఉండేవాడికి అభావం. మీరు అడిగిన ప్రశ్న ఇదే ఈరోజు. అభావ రూపమున అతనికి కనిపిస్తుంది, మనకు భావ రూపంగా కనిపిస్తుంది. భావ రూపం కనిపిస్తుంది. నా భార్య, నా బిడ్డలు, నా పొలము, నా ఇల్లు, ఇదంతా నాది. భావ రూపం అండి. కానీ సద్గురుమూర్తికి అభావ రూపంగా కనిపిస్తుందండి. ఇది మీకు అర్థమైతే అప్పుడు మిమ్మల్ని సువిఘ్నుడు అంటారండి. అప్పుడు అనేది కాదు, మీరు ఎప్పుడు సువిఘ్నుడేనండి. కానీ ఈ సువిఘ్నత మీకు తెలియడం కోసం చెబుతున్నారు గురువు గారు, అంతేనండి. చూసుకోండి, అజ్ఞము, విఘ్నము, సువిఘ్నము. జస్ట్ మీకు అర్థం కావడం కోసం. అజ్ఞానము అంటే 3rd పర్సన్ అండి. విజ్ఞానం అంటే 2nd పర్సన్ అండి. సువిజ్ఞానము 1st పర్సన్. మీరే దక్షిణామూర్తి. ఆయన తనీగా చూడబాకు. అదే నువ్వు ద్వంద్వాలను వదిలిపెడితే నువ్వు ద్వంద్వాతీతుడే నాయన. నువ్వు అద్వయమే. అద్వయం, అమలం, నిర్వికారం, నిరాకారం, నిరామయం, అది నువ్వే. నీ నిజ రూపము అచలమేనని ఈరోజు 1071 రోజు చూద్దామా? మనకి 20 నిమిషాలు ఉందండి.
ఇట్లా ప్రపంచము మీకు అభావంగా కనిపించిన రోజున మీరే దక్షిణామూర్తి అని మీరే తెలుసుకొనగలరు. దానికి రెండో వాడు అవసరము లేదు. ఆ సద్గురుమూర్తి మీలోనే నాకు కనిపిస్తున్నారు. నాకు ఇంకేమన్నా కనిపిస్తే మాత్రం నేను భవిష్యత్తులో ఎప్పుడు చెప్తాను, నాకు ఏమన్నా కనిపించే వీలు లేదండి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టి తనేగా గురుమూర్తి లేదండి, అది మీరే తండ్రి. అతనికి ఈ విశ్వమంతా ద్రష్టమగు నేనుగానే కనిపించును అని సద్గురుమూర్తి చెబుతున్నారు. చూడండి, అంటే నేను అంటే మీరే, అనుమానం లేదు. ఇట్లాంటి బోధతో కూడి ఉన్న క్షేత్రంలో ఇంకా అతనికి క్షేత్రం క్షేత్రజ్ఞం రెండు లెక్క ఉందా? ద్వయం లేదు. అద్వయ భావంతో ఉండేటువంటి ఆయన ఆత్మానుభవం అనే బొమ్మ నాట్యం ఆడసాగు వరకు అయింది. నిన్న బొమ్మ నాట్యం ఆడుతుంది. ఇక్కడ ఒక సూచన చేస్తారు చూడండి. ఇది తాడేనని తెలిసిన తర్వాత, అంటే మసక చీకట్లో పాముగా భ్రమించినటువంటి వాడు తాడేనని నిర్ణయం అవుతాడా లేదా? అవుతాడా లేదా? అవునండి. ఎక్కడో గురువు ఉండాడనుకున్నటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ ఈటీసీ వింటున్నటువంటి శ్రోత ఎవరైనా సరే, ఒక రోజుకి మీరే సద్గురుమూర్తి, మీకు రెండవది లేదని మీలోనే తెలియాలి తండ్రి. నగల్ని కరగబెట్టిన తర్వాత అందులో నామమాత్రానికైనా నగ అనే మాట ఉండదు, బంగారే మిగిలి ఉంటుంది నాయన. నేను అనేటువంటి అహంకారాన్ని కరగబెడితే నేను అనేటువంటి గురువే మూడు నేనులే. మూడో నేను అజ్ఞానం. కమ్మలో ఇక్కడ బంగారానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమ్మలో ముక్కు పుల్ల వడ్డాణము అజ్ఞానం, బంగారం విజ్ఞానం. చెప్పకుండా సుమ్మా ఇరు, ఇదే జ్ఞానం, నిజమైన జ్ఞానం, ఇదే ఫస్ట్ పర్సన్. కానీ గురుగారి మూలమైన శరీరాన్ని ఎలా నాశనం చేయగలం మనం? అయితే మరి జన్మలు వచ్చినట్టు అవుతుంది, మన జన్మలు తప్పనట్టు. రాయండి ఫస్ట్ పెన్ తీసుకోండి. ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం లేదు అంటే దాన్ని ఎలా మనం నాశనం చేయగలం? జన్మ లేకుండా జన్మలు వస్తాయి అన్నట్టు రిపీట్ అవుతుంది, అర్థం స్ఫురిస్తోందిగా. ఇప్పటికి 4 సార్లు అదే చెప్పారు. పైన రాస్తే గుర్తుంటదా మీకు అని చెప్పి, మూలము లేని రాయండి. మూలము లేని రాయండి. గుర్తిరిగే శరీరం అదంతా వద్దు, అంతవరకే రాయండి చాలు. ఇప్పుడు మూలము లేని అని ఎవరు చెప్పారు? దానికి మీరే చెప్పారు లేదా? లేనిదాన్ని నువ్వు నాశనం చేయడం ఏందయ్యా? హద్దు సుమి గురువాజ్ఞన. గురువాజ్ఞ అంటే హద్దు అని చెప్పి, దానికి మూలం లేదని మీరే ఇంతసేపు చెప్పి, మంత్రంలో చెప్పి, అభావం అంటే ఏంటో విన్న తర్వాత మళ్ళీ నాశనం చేయాలంటారు ఏంటండి? కల్లో వచ్చినటువంటి భార్యను పెళ్లి చేసుకోవాలంటే ఏ ఊరు బస్ ఎక్కాలా? కల్లో ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు అయిందండి వయసు. నా పిల్లలకి పెళ్లి చేసే వయసులో నా కల్లో ఒక ఆవిడతో పెళ్లి జరిగిందండి. ఇప్పుడు ఆవిడని మళ్ళీ ఇప్పుడు ఇంటికి పిలుచుకురావాలంటే ఇప్పుడు ఏ ఊరు బస్ ఎక్కాలి నేను? ఏమండి సైలెంట్ అయిపోయినారు? నాకు క్లియర్ కాలేదు గురువు గారు. మీకు క్లియర్ కాదయ్యా ఈ జన్మలో ఉన్నప్పుడు. ఇక దాని గురించి మనం ఇంత విశ్లేషణ చేస్తున్నాము అంటే అది ఉన్నట్టే కదా. అది ఉన్నది, దాన్ని ఈ జన్మరహితం చేసుకోవటం అనే భావం దాంట్లో ఎలా వస్తుంది అనేది నాకు అర్థం కాదు. దేంట్లో ఈ మూలలేని శరీరానికి ఇంకా డిస్కషన్ ఏముంది అంటున్నాను నేను. డిస్కషన్ చేయమని నేను చెప్పినాను, మీరే కదా చేస్తున్నారు. మూలం లేనిదని మీరే చెప్పి తిప్పి దాన్నే మీరే కదా అడుగుతున్నారు. మూలం లేని శరీరం అని చెప్పారా లేదా? మూలం లేని శరీరం నువ్వు నాశనం చేయడం ఏంది? నాశనం చేసే నువ్వు లేదని కదా చెప్తా ఉండేది. మీరు క్షేత్రాన్ని ఎలా నాశనం చేయాలని క్షేత్రజ్ఞుడు అడుగుతున్నావండి. అదే కదా మీరు అడిగింది. క్షేత్రాన్ని ఎలా నాశనం చేయాలని క్షేత్రజ్ఞుడైన కావూరి అడుగుతున్నారండి. మూలం ఉన్నా లేకపోతే శరీరం అయితే వచ్చింది కదా. మూలం లేని అని రాసుకున్నాక మళ్ళీ వచ్చిందని మీరు ఎలా అంటారండి? అంటే గురుముఖంగా విచారించలేదు మనము. మూలం లేని అని మీరే ఇందాక అన్నారండి.
దాని ముఖం లేకపోవచ్చు అని మనం భావిస్తున్నాం కానీ మన శరీరం మన కళ్ళ ఎటు కనపడతానే ఉంది. నన్ను కూడా కలుపుకుంటాను. ఇంకా నేనేం భావించలేదండి. నేను మీ శరీరానికి మూలం ఉందని నేను భావించలేదు తండ్రి. మీ శరీరానికి మూలం లేదు, మీకు మూలం లేదు, మీరు ద్వంద్వాతీతులు, మీరు అచల పరిపూర్ణులు, మీరు దక్షిణామూర్తి స్వరూపుడు కదా నేను భావిస్తా ఉండేదా. అది ప్రాక్టికల్ అంటారా? నేను ఎందుకు అంటానండి? ఆ విధంగా గురువుకి అడ్డం మాట్లాడకూడదని కదా ఇంతసేపు మన గురువు గారు చెప్పింది. గురువు ఆజ్ఞను పాటించి తనలోనే కబీర్ దాసు చూసినట్లు సద్గురువుని చూసి ఈ ప్రపంచానికి అంటకుండా జీవించే మార్గం తెలుసుకుంటే నీలోనే సద్గురువుని తెలుసుకోవయ్యా, నువ్వు కొత్తగా ఏం పని చేయవలసిన అవసరం లేదయ్యా అంటే, మీకు కలలో కనిపించినటువంటి పెళ్లి కూతుర్ని నేను పెళ్లి చేసుకోవడానికి ఏ ఊరు బస్ ఎక్కాలని చెప్పినప్పటికీ మీకు అర్థం కాకపోతే నేనేం చేయాలి ఇప్పుడు చెప్పండి. మీకు జన్మరహితం కాదండి. ఎందుకు తెలుసా? మీరు జన్మరహితులేనండి. కొత్తగా జన్మరహితం కాదండి అది. గురుగారి దగ్గరికి వెళ్దామా వద్దా? మనం గురుగారి గడ్డ మాట్లాడుతూ ఉంటాం. మనం గురుగారి దగ్గరికి వెళ్దామా? ఏమో మీరు అడ్డం పడ్డారు, నేను కూడా మీతో పాటు అడ్డం పడ్డాను. మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. కార్యక్రమం ముందుకు వెళ్ళాలంటారా? ముందుకు వెళ్దాం. వెళ్ళిపోయేది వద్దు కదా? వద్దు. మా నాయనే, ఇది తాడేనని తెలిసిన తర్వాత అందులో పాము కనిపిస్తుందా? కనపడదు. మరి మూలం లేదని తెలిసిన తర్వాత నాశనం చేయాలని ఎట్టడుగుతారండి? దాని సూచన అర్థమైందా లేదా? నగలను కరగబెడితే బంగారమే ఉంటుంది తప్ప ఇది వడ్డాణము, ఇది ఎన్ని సవరాలు, ఎన్ని గ్రాములు, ఇవంతా ఆలోచించే వాడి బాధ గాని బంగారం బాధ కాదు కదా. నువ్వు సెకండ్ పర్సన్ గా వచ్చి ఆలోచించినప్పుడు సద్గురుమూర్తి 26 నీకు కనపడినప్పుడు 25 లేదు కదా. ఆకాశము అభావం కదండి. అవును. ఆకాశం అభావం అని తెలిసిన తర్వాత మీకు మళ్ళీ భావం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు ఇది తరంగాలు తర్వాత అది నేను చదువుతున్నాను ఎక్కడ చూడండి. తరంగములు నిన్నటి నుంచి 3 లైన్లు కూడా జరగలేదు ఇంకా. ఏమండి డిస్టర్బ్ చేయరా? మీరు డిస్టర్బ్ చేయొచ్చు. లేదు గురుగారు, ఎందుకంటే అది తేలే విషయంగా మనం పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు గురుగారు, దీంట్లో వద్దులేండి. కానీ పర్సనలేనండి గురుగారు. ఎందుకు ఇప్పుడైనా కొంత తెచ్చండి. ఎక్కడ నిన్న ఇదంతా అయిపోయిందా? ఓకే ఓకే అంటే నాకు అర్థం కావట్లేదు. మరి కార్యక్రమం నిన్న ఎక్కడ ముగించాం అక్కడే తీసుకురండి. నిన్న ముగించిన చోటు మీరు కాదు, తిరుపూర్ నాగేశ్వరరావు గారు సమస్త ఇంకా దించండి. ఎందుకు ఈ రోజు పైకి స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు క్లాస్ ఒక లైన్ కూడా అవ్వలేదు. తిరుపూర్ నాగేశ్వరరావు గారు ఇంకా దించండి, కిందికి దించండి. అవినాశి నిర్భయుడు స్వయం కిందికి దించమన్న పైకి ఎత్తున్నాడు. కిందికి ఇంకా కిందికి రండి. ఇక్కడ తరంగా అది అక్కడ ఉన్నాం. ఇంకా దగ్గర ఉన్నాం. ఇప్పుడు తేలాల్సిన విషయం మీకేనండి, నాకు కాదండి. బాగా గమనించండి. తరంగములు వాస్తవానికి జలము తప్ప మరేదన్నా అయి ఉందా? మీరు పరిపూర్ణుడని తెలిసిన తర్వాత మీకు తేలవలసిన అవసరం ఏముందండి? తరంగము ఆకారము ఎప్పుడైనా వాస్తవంగా తలుస్తా అలా ఏ షేప్ లో ఉందని ఆలోచిస్తావా? లేదు. అదేవిధంగా నాకు రాత్రి కళ్ళలో కనపడినటువంటి పెళ్లి చేసుకున్నట్టు నాకు కళ వస్తే ఇప్పుడు అమ్మాయి కోసం ఏ ఊరు బస్సు ఎక్కాలని ఆలోచిస్తానా? లేదు. మేలుకొన్న పిమ్మట స్వప్న వికారముల గురించి గణించేవాడు తనను తప్ప మరి దేనిని చూడజాలడు. ఆ విధంగా నిజంగా మేలుకుంటే నువ్వు చూసే పని లేదు. కానీ కల్లో వస్తువుల్ని పొందాలనే అర్థమే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నీ. అవునండి. అదే విధంగా పురుషుడు కూడా భావరూపంలో గాని అభావ రూపంలో గాని అభావ రూపంలో గాని ఇంకా పైకి తేయండి.
జ్ఞేయ రూపమునతో, జ్ఞేయం అంటే ఇక్కడ నీకు కనిపించే వస్తువులండి, నీకు కనిపించే వస్తువులను నిజం అనుకోవడం వల్ల మీరు ఎట్లా నాశనం చేయాలని ప్రశ్నిస్తున్నారు. నీకు కనిపించే వస్తువులు నిజం అనుకుంటున్నావు. ధర్మం అంటున్నాము మనం ఒకటి దగ్గర నుంచి. మరి పరిమితులు కొన్ని ఉన్నాయి, చేయకూడదు అది చేయకూడదు అని గురువు చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా వ్యవహార రీతిలో ఇవన్నీ కనపడుతున్నాయి. మరి అంటే అది కళల్లో వారు చెప్పాల్సిన అవసరం గురువు మాత్రమే ఉంది, దాన్ని వదిలేయచ్చుగా అట్లా. కనిపించే వస్తువుల్ని నిజమని మీరు భావించడం వల్ల మీకు ఇలాంటి సందేహాలు వస్తున్నాయి. మీరు మిమ్మల్ని విచారించడం లేదు, ప్రకృతిని విచారిస్తున్నారు. మీరు నేనెవరు తెలుసుకునే ప్రయత్నమే చేయడం లేదు. మీరు ఈ యొక్క ప్రకృతిలో ఉండే పదార్థముల్లో ఒక భాగంగా గాని ఆలోచిస్తే, దాన్ని విచారిస్తే అప్పుడు మీరు ఈ అనుభవాన్ని పొంది మీరు సద్గురువుని జీవించి ఉండగానే ఉపభోగించగలుగుతారు. మీరు పదార్థాలను నాశనం చేసేది ఎట్టా అని అడిగినారనుకోండి, మీరు మొదటి ఎపిసోడ్ నుంచి మళ్ళీ వినాలి. గురువాజ్ఞను పాటించారనుకోండి, చూసుకోండి, నేను అజన్ముడు దక్షిణామూర్తి స్వరూపుడని సహజాచల రాజయోగి ద్వారా నాకు జ్ఞానేశ్వరి వచ్చి ఇక్కడ జ్ఞానయజ్ఞంలో చెబుతున్నారు కదా. దీనికంటే పర్సనల్ ఉంటుంది మీకు. పర్సనల్ ఏంటంటే మళ్ళీ పర్సనల్ బట్ట బయలయ్యా, ఇది పర్సనల్ ఏం లేదు. అంటే టైం తీసుకుంటది ఎన్ని కార్యక్రమంలో టైం అది తీసుకునేది లేదు, బట్ట బయల్లో టైం లేదు. బ్రో సినిమా చూడండి, స్పష్టంగా ఉండదు క్లారిటీ. నేను అజన్ముడు అమరుడు అంటే మీరు పుట్టలేదు, అజన్ముడు అంటే పుట్టలేదు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్. కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేటటువంటి ఒక పురుష రూపం జ్ఞానయజ్ఞంలో ప్రపంచానికి జ్ఞానయజ్ఞాన్ని కొసరి ప్రశ్నించి వడ్డించిన విస్తరిలాగా అవతరించినటువంటి ఒక స్వరూపమే మీరు. అమరుడు, నువ్వు అక్షయుడివి, నువ్వు అక్షరుడివి, అపూర్వుడివి. సృష్టికి ముందు, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి తర్వాత ఎప్పటికీ నిలిచి నిరాకార నిరామయంగా ఉండేటువంటి యదానంద స్వరూపుడివి అని నువ్వే తెలుసుకుంటావు. అలా నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు నేను అచలుడు, అచ్యుతుడు, అనంతుడు, అద్వయుడు, ఆద్యుడు, నిరాకారుడు. కాబట్టి ఈ సాకారుడైన కావూరి నాగేశ్వర ప్రసాద్ కూడా పరిపూర్ణుడే. వీడిని మనం ఎందుకు ఇబ్బంది పట్టేది అని నీలో నువ్వే అపరోక్షత చెందుతావు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు. ఇది నేరుగా జ్ఞానేశ్వర మీకు చెబుతున్నమాట, ఆయన మీలో నుంచి పలుకుతున్నమాట. మీకంటే ఆయన రెండవ వాడుగా లేదు. నెక్స్ట్, నేను అంటే అచల పరిపూర్ణం అండి. సత్యమందు అణగి ఉండే ఈశ్వరుడను కాదు. భగవంతుడు అంటే సృష్టికర్త అనుకుంటువే నేను అనుకున్నాను కానీ తప్పండి. అదే చెప్తున్నారు అక్కడ, నేను కాదు జ్ఞానేశ్వరుడు చెప్తున్నారు. భగవంతుడు అంటే సృష్టికర్త అనుకుంటువే, ఈశ్వరుడను కాను. ఈశ్వరుడు అంటే సృష్టికి ముందున్న నిరాకారం. సత్వం మందు 432 కోట్ల సంవత్సరాల్లో ప్రస్తుతం 232 కోట్ల సంవత్సరాలకు ముందున్నటువంటి ఋగ్వేదం 10వ మండలం 139వ సూక్తంలో చెప్పబడినటువంటి నసత్త నసదుచ్యతే అన్నటువంటి ఆ ఈశ్వరుని కూడా నేను కాదు అంటే గురువు కాదు. దానికి ముందే అంటే ఎప్పుడు నిరంతరం ఇప్పుడు కూడా ఉండేది గురువు. ఒకప్పుడు లేకపోయేది కాదు. సృష్టికి కారణం అనుకుంటున్నటువంటి ఆకాశం నేను కాదు అని అర్థం ఈశ్వరుడు అంటే. అంతేనండి. సత్వమును సంచాలనమునర్చుడి వాడను అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈశ్వరుడు అంటుంటారే, అది కూడా నేను కాదు. నేను నువ్వే నాయన, మన ఇద్దరికి భేదం లేదు తండ్రి. నేను చూసుకున్నాయన అన్నాది. మళ్ళీ మన ఇద్దరు నేను అంటే 2 నేనులు 3 నేనులు లేవయ్యా. 3వ నేను నాగేశ్వర ప్రసాద్, 2వ నేను ప్రశ్నించేవాడు, మొదటి నేను బ్రహ్మ నేను కాదు, బ్రహ్మ నీవును నేను కాదు. నేను కాదు, నువ్వు నేను కాదు, మన ఇద్దరు నేను కాదు, ప్రపంచం కూడా నేను కాదు. సత్వమును సంచాలనమునర్చడి త్రిగుణాత్మకమైనటువంటి త్రిగుణ రూపమైనటువంటి ఈశ్వరుడు కూడా నేను కాదు.
నేను ఎవరో చూడు నాయన, బాగా చూడు నాయన, నేను నీలోనే మాట్లాడుతున్నా చూడు నాయన. అనాది అవినాశి నిర్భయత్వము నేనే, ఆధార ఆధేయముగా నీకు తెలియబడుతున్నటువంటి నువ్వు నేనే, నువ్వు తెలుసుకోవాల్సింది నన్నే, సత్యధారిని నేనే, నిత్యుడను నేనే, సిద్ధుడు మొదటి పర్సన్ నేను, నేను స్వయంభువుని, నిరంతర స్వరూపుడిని, సర్వాంతర్యామిని. ఒక్క నాగేశ్వర ప్రసాద్కో పూజారి వెంకటేశానికో మీ మేక నిర్భయానందరికో ఆయన సంబంధించిన వాడు మాత్రమే కాదు, నేను అన్నింటికీ పరుడిని. నేను అట్లని చెప్పి నేను పాత అనుకుంటే అచలోయం సనాతన అంటే పాత పరిపూర్ణం అనుకునేరు. పాత పరిపూర్ణం కొత్త పరిపూర్ణం లేవు. నేను నిత్య నూతనుడను, నేను పురాతనుడను, కానీ ఆ రెండు కానివాడిని. కొత్తవాడిని పాతవాడిని చెప్పేదని కాదు. సూర్యుడు మరియు సంపూర్ణుడను కూడాను. పెద్ద లేదా చిన్నది అగు దానికంటే అతీతమైనటువంటిది నేనే. నేను మొదటి నేను. నేను కర్మహీనుడు, నాకు కర్మ అంటగట్టబాకు. నేను ద్వైతహీనుడు, నాకు అద్వైతం అని కూడా చెప్పబాకు. నేను సంఘహీనుడు, ఎట్ట నాశనం చేయాలని అడగబాకు. అది ఉంటే నాశనం చేస్తావు, లేకపోతే ఏం నాశనం చేస్తావు. నేను శోకహీనుడు, నాకు ఏడుపే లేదు, నాకు ఎట్ట సుఖం కలిగించాలని ప్రయత్నం చేయబాకు. నువ్వు అనుకునే ప్రతి సుఖము దుఃఖాన్ని కూడా ఆశించి ఉంటుంది. దుఃఖం లేని సుఖం ఈ ప్రపంచంలో లేదు, గుర్తుపెట్టుకో. నేను సుఖ దుఃఖానికి అతీతుడిని. వ్యాప్తమయ్యేవాడను, వ్యాప్తమనర్చేవాడను అయిన పురుషోత్తముడుగా కూడా నేనే పరిగణించబడుతున్నాను. ఎందుకంటే ములుగుచ్చదానికి సందు లేకుండా ఉండేది నేనే. నాకు శబ్దంతో మాట్లాడితే ఎట్లుంటది చెప్పండి? దాన్ని మాట్లాడుతా అనరు. నీతో మాట్లాడుతూ ఉండే పూజారి వెంకటేశం కూడా నేనే. ఆ ఊరి నాగేశ్వర ప్రసాద్ రూపంలో పసరి ప్రశ్నించేది కూడా నేనే. కానీ ఈ రెండు నేను కాదు. శబ్దము కర్ణము అంటే చెవి. శబ్దము చెవి ఉంటుందా? నేనంటానన్న బాగా గమనించండి. శబ్దము చెవికి సంబంధం ఉండే నేను కాదు. శబ్దముకి చెవికి అతీతంగా నీలో ఉండేది నేనే. దృశ్యానికి ద్రష్టకు చూడండి, దృశ్య రహిత ద్రష్టగా నీలో ఉండేది నేనే. నాకు గోత్రం లేదు, సూత్రం లేదు, కులం లేదు, మతం లేదు, లింగం లేదు, వచనం లేదు, విభక్తి లేదు, ఏకవచనం లేదు, బహువచనం లేదు, అంత నేనే. నేను సర్వత్రా సమానుడు, స్వయం సిద్ధుడు. నేను నువ్వే, నీ నిజరూపం అచలమే. ఇట్లాంటి ఆత్మీయతతో కూడిన ఏకత్వ భావన నీకు తెలియబడినప్పుడు అద్వయుడు నువ్వేనని నన్నే తెలుసుకుండేది. దానితో పాటు నువ్వు ఈ ఆత్మ బోధారూపమైనటువంటి బోధ అవరూపమైనటువంటి ఎన్నో రోజులు నువ్వు చూడాలనుకునేది నన్నే. నీలోని నన్నే, నామరూప రహితుడినే, నిరాకార నిరామయ నిర్వికారుడిని. నువ్వు గాన ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ కు సంబంధించినటువంటి ప్రపంచం అనే దాంట్లో నుంచి గాన ఒక్కసారి మేలుకొని చూస్తే మూలం లేని గుర్తిరిగే శరీరాన్ని నాశనమట చేసేది అని అడిగితే ఏం చెప్పమంటావు? చెప్పు. అది ఆయన రాసిందేనండి. అదే నీలో ఉన్నది నేనే అన్న వాళ్ళు ఎవరు? మీరేనండి. అదేంటి గురువు గారు? సరే చూడండి, మేల్కొనిన పిమ్మట నేను చెప్పింది ఇప్పుడు అది కూడా అదే కదా. చూడండి, గురువు గారు చెప్పేది అదే. కింద నుంచి మూడో లైన్ పైకి. మేల్కొనిన పిమ్మట కళ యొక్క ప్రభావం ఉంటదా? ఉండదు. మరి నీలో నేను అంటే రెండుగా భావించే మీకు ఒకటిగా భావించినప్పుడు ఈ ద్వయం ఉంటదా? మీరు ఎప్పుడైతే జనన మరణాల కళ నుంచి మేలుకుంటారో గురువాక్యంతో, ఇప్పుడు ఈ క్షణమే జరగాలి. అది ఎప్పుడో రేపు ఎల్లుండి కాదు, టైం తీసుకుంటుందండి, మన ఇద్దరు పర్సనల్ గా మాట్లాడదాం అట్లాంటివి ఏం లేవు. పర్సనల్ అట్ట కాదు, ఆ రకంగా గురువు గారు. అది ఏంటంటే టైం తీసుకుని కార్యక్రమానికి ఆటంకం కలిగించకూడదు కదా. అదేం పెద్ద విషయం కాదు. ఈ కార్యక్రమమే లేనిదండి. మన ఉత్పాదించి మీ కాలహరణ చేయలేదు కదా, అందుకని. లేదండి. ఈ జ్ఞాన యజ్ఞం, ఈ కాలము, నీవు, నేను, శ్రోతలు లేనిదే పరిపూర్ణం అండి. అది నువ్వేనండి. అదే చెప్పేది. ఆ నువ్వు నేను, నిజమైన నేను. దాంతో పాటు ఈ ఆత్మ బోధానురూప జ్ఞానమైనటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ లోనే మొదటి నేను తెలియబడవలెను.
దీనికి ఇంకా 1, 2, 3 రోజులు, ఇంకా 3 రోజులు మొదటి నేను గురించి తెలియజేస్తారండి. అట్లా 3 రోజుల్లో మీరు 3 రోజుల్లో కానీ ఎప్పుడైనా మీరు తెలుసుకోవచ్చు, తెలుసుకోకుండా ఒక 10 జన్మల తర్వాత కూడా తెలుసుకోవచ్చు. అది ఎవరిష్టం వాళ్ళదేనండి. అదే బోధ కావూరు నాగేశ్వర ప్రసాద్కో పూజారి వెంకటేశానికో సంబంధించింది కాదండి. అదే ఎక్కువ టైం తీసుకోవచ్చు. ఎక్కువ టైం అంటారు, అందులో టైమే లేదండి. ఎక్కువ టైము తక్కువ టైం అంతా కాదు. టైంకి అతీతం అయింది నేనయ్యా పరిపూర్ణము. అది నువ్వే తండ్రి. నీ నిజరూపం అచలమేనయ్యా, నీ నిజరూపం నువ్వు కాదు నాయన. ఆయన 2 పక్క పక్కనే చెప్పారు. అతిరహస్యం బట్టబయలుని దీక్షితుల వారు చెబితే అవధూత 2 పక్కనే పెట్టారు. కావూరు నాగేశ్వర ప్రసాద్ కోసమే కాబోలు. నీ నిజ రూపమే అచలము, నీ నిజ రూపం బయలు నిజముగా ఎప్పుడు, నీ నిజ రూపము నీవు కాదయ్యా అన్నాడు. అంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ కాదు నాయన, నువ్వు అచల పరిపూర్ణుడు తండ్రి. నువ్వు పరిపూర్ణ భక్తుడైతే ఉన్నది ఉన్నట్లు తెలుసుకొనవా, తెలిసిన తక్షణంబే కావూరి తద్రూపము జందవా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి
బృందము కురంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవాడే. శ్రోతలందరి తరఫున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.